హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. జూనియర్ అసిస్టెంట్ అటెండర్ ఉద్యోగాలు అంటే సొంత రాష్ట్రంలో ఒకైతే చేసుకోవచ్చు. 10th ఇంటర్ డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు ఉన్నాయి. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, వీడియోని చివరి దాకా చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్, అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. ఇక్కడ మొత్తం 14 రకాల ఉద్యోగాలు ఉన్నాయండి. ప్రిన్సిపల్, డిప్యూటీ రిజిస్ట్రార్ 12 ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 10, అసిస్టెంట్ రిజిస్ట్రార్ 10, అసిస్టెంట్ ఇంజనీర్ 7, సూపరింటెండెంట్ 6, జూనియర్ ఇంజనీర్ 6, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ 6, స్టూడెంట్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్ అసిస్టెంట్ 6, సీనియర్ అసిస్టెంట్ 4, జూనియర్ అసిస్టెంట్ 3, ఆఫీస్ అటెండర్కి సంబంధించి మనకు జూనియర్ అసిస్టెంట్ 5 ఉన్నాయి, సీనియర్ అసిస్టెంట్ 8 ఉన్నాయి, ఆఫీస్ అటెండర్ 10 ఉన్నాయి, ల్యాబ్ అటెండర్కి సంబంధించి 13 ఉన్నాయి. ఈ పోస్టులు 3, 4, 5, 1 అట్లున్నాయి. మొత్తం ఇవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఉండేవి. డైరెక్ట్గా మనకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి భర్తీ చేస్తారండి. ఈ డెప్యుటేషన్ పోస్టులు మాత్రం వేరే ఏదైతే మనకు ఎంప్లాయీస్ని తీసుకోవడం జరుగుతుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ మాత్రం మనకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి డైరెక్ట్గా అర్హత ఉన్న వారికి ఈ జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. మనకు ల్యాబ్ అటెండర్ 13, జూనియర్ అసిస్టెంట్ 5, ఆఫీస్ అటెండర్కి సంబంధించి 10 వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ అయితే చేస్తున్నారండి. ఈ నోటిఫికేషన్ మనకు NIT వరంగల్ నుండి అయితే రావడం జరిగింది. సో మనకు ఎవరైనా కూడా అప్లై అయితే చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు. అర్హత ఉన్న వారందరూ కూడా మనకు దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చండి. ఆన్లైన్లో మనము అప్లికేషన్స్ చేసుకోవడానికి చివరి తేదీ చూసుకుంటే 7/1/2025. సో మనకు జనవరి 7వ తేదీ వరకు అయితే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ అయితే మీకు స్టార్ట్ అయింది. మనకు జనవరి వరకు అవకాశం ఇచ్చారు కాబట్టి యూటిలైజ్ చేసుకోండి ఆపర్చునిటీ అనేది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీకు ఏ పోస్ట్ కావాలి అనేది వ్యాకన్సీస్ చూసి ఆ పోస్ట్కి సంబంధించి క్వాలిఫికేషన్ చూసి అప్లై అయితే చేసుకోండి. సో సూపరింటెండెంట్ పోస్టులు ఉన్నాయి, అలాగే మనకు సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీరు ఇలాంటి పోస్టులు అన్నీ ఉన్నాయి. లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. సో మీకు క్వాలిఫికేషన్ ఉంటే డైరెక్ట్గా దేనికైనా అప్లై అయితే చేసుకునే అవకాశం అయితే ఉందండి. సీనియర్ అసిస్టెంట్కి 25,500 బేసిక్ పే ఇస్తారు. 5 వ్యాకన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఏజ్ వచ్చి 33 ఇయర్స్ మించకూడదు. SC STకి 5 ఇయర్స్, OBCకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. 10+2 ఉంటే సరిపోతుంది. టైపింగ్ స్పీడ్ అయితే మీరు 35 words per minute రావాల్సి ఉంటుంది. మనకు ఎక్స్పీరియన్స్ కావాలా అని చెప్పి ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు కాబట్టి అప్లై చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్కి 21,700 బేసిక్ పే ఇస్తారు. దీనికి సంబంధించి ఏజ్ 27 అయితే దాటకూడదు. SC STకి 5, OBCకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తారండి. 10+2 ఉంటే సరిపోతుందండి. టైపింగ్ స్పీడ్ 35 words per minute అయితే రావాల్సి అయితే ఉంటుంది. ఆఫీస్ అటెండర్ ఉద్యోగాలకి 10th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. ల్యాబ్ అటెండర్ ఉద్యోగాలకి ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్ చేసిన అభ్యర్థులు అయితే అప్లై అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో మనము అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, క్వాలిఫికేషన్ ఉండే క్యాండిడేట్స్ డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోండి. ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ దీనికి సంబంధించిన అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు క్వాలిఫికేషన్ ఉంటే త్వరగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఆన్లైన్లో ఫీజు పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను తెలుగులో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసుకున్న తర్వాత అప్లై అయితే చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.